అలాగే సార్ ఇక మూసీ ప్రక్షాళన సార్, మూసీ ప్రక్షాళన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంది. మూసీని ప్రక్షాళన చేయడం వల్ల మూసీ బాగా అవుతుందని దానికి ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చారు సార్, మూసీ ప్రక్షాళన ఎట్లెట్లా చేయాలని. దాంట్లో ఆ డాక్యుమెంట్లో మరి అది ఎవరు తయారు చేసినా అందులో పెట్టింది ఏమని పెట్టిరంటే సార్, ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని, బఫర్ జోన్లో ఎందుకు స్వాధీనం చేసుకుంటారు సార్, పొద్దుగాల రావాల్సిన వరద కంటే ఎక్కువ వచ్చినప్పుడు అవి మునిగిపోతాయి అనేది ఉద్దేశం సార్. అవి తీసుకోనట ఆడ ఏం కట్టిస్తారట సార్ అంటే హంపి థియేటర్స్, పార్కులు, ప్లాజాలు కడతారట సార్. ఇవి మునిగాయా సార్? ఇల్లు మునుగుతాయి కానీ ఇవి మునిగాయా? ఇవి కూడా మునుగుతాయి కదా సార్. మరి ఇక సార్ దానికి డిపిఆర్ అయితే ఇప్పటి వరకు నేను చూడలేదు సార్. డిపిఆర్కు సంబంధించినటువంటి ఆమోదాలు ఉన్నాయా, పర్యావరణ క్లియరెన్స్లు ఉన్నాయా, నది సహజ ప్రకృతిని సహజ ఆకృతిని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా, పర్యావరణ క్లియరెన్స్లు ఉన్నాయా? ఇవేమీ లేవు సార్. ఒక ఫేజ్ విడుదల చేశారు, దానికి 6,000 కోట్లు ఏమో పెడుతున్నామని చెప్తా ఉన్నారు సార్. నిజంగా ప్రణాళికబద్ధంగా చేసేది ఉంటే చాలా పకడ్బందీగా అన్ని అనుమతులతో చేయాలి సార్. ఇక్కడ సార్ 2.5 TMC లేదో దీనికోసం అంటారు. ఇది ఒక్కసారికైనా లేకపోతే శాశ్వత అలొకేషన్ ఉంటుందా? చేస్తే అడికేలు చేస్తారు సార్. గోదావరా, కృష్ణానా, లేకపోతే ఇంకెక్కడి నుంచానన్నా సార్? ఇది తేలాల్సినటువంటి అంశం సార్. ఇక సార్ ఇంకా చాలా గమ్మత్ విషయం ఏంటంటే మంత్రి గారు పోయినారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు సార్. ఇక శంషాబాద్ ఆయన టాపిక్ కూడా ఉంది. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్గా మారబోతుందని చెప్పినారు సార్. సార్ శంషాబాద్ బుల్లెట్ ట్రైన్గా మారబోతున్నది సంతోషమే సార్. అది ఇప్పుడు కాదు, 2035 దాకా అయ్యే పరిస్థితి అయితే లేదు సార్. ఎందుకంటే ఏ అంచనా వేసినా కూడా ముంబై అహ్మదాబాద్కి సంబంధించినటువంటి తీసుకుంటే సార్ 1 కిలోమీటర్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. దాంట్లో స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సార్. మరి మన తాన పరిస్థితి ఖజానా సంగతి మనందరికీ తెలుసు కాబట్టి మరి ఇవి ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు ఇక సార్. ఇక దీని మీద కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఏం లేదు సార్. సార్ ఇక గమ్మత్ విషయం ఏంటంటే సార్, గవర్నర్ గారి ప్రసంగంలో 26వ పేజీ సార్, 26వ పేజీలో సార్ సులభతర వాణిజ్య మదింపులో తెలంగాణ టాప్ అచీవర్గా ఉందని గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది సార్. వాస్తవమైన అధ్యక్ష? ఇది కాదు అధ్యక్ష. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థ విడుదల చేసిన బిజినెస్ రిపోర్ట్స్ యాక్షన్ ప్లాన్ 2024 రిపోర్ట్లో తెలంగాణ 16వ స్థానం సార్. 27వ పాయింట్ తీసుకుంటే సార్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టాంకాయలో వీళ్ళు ఏం చెప్పినంటే సార్, మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చాలా మందిని దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు శిక్షణ ఇచ్చినాం. శిక్షణ ఇచ్చి నర్సింగ్లో కానీ ఇతర ఉద్యోగాల్లో శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపినాం, యూకేకు పంపినాం, కెనడాకు, జపాన్కు, జర్మనీకి, యుఏఈకి పంపినాం అని చెప్పి పెట్టుకున్నారు సార్. ఇలా 16 దేశాలకు పంపినామని చెప్పి ఇలా పెట్టింది సార్. ఎంతమందిని పంపినాడు సార్ అంటే 13,930 మందిని ఇప్పటి వరకు మనం ఇక్కడి నుంచి ఈ టామ్కామ్ ద్వారా విదేశాలకు పంపినట్టుగా చెప్పుకున్నాం సార్. కానీ టామ్కామ్ వెబ్సైట్లో ఏం రాసుకుందో తెలుసా సార్? మేము ఇప్పటి వరకు 3,296 మందిని పంపినామని చెప్పుకున్నాం సార్. ప్రభుత్వం చెప్పిన లెక్కకు ఆ వెబ్సైట్లో ఉన్న లెక్కకు ఎక్కడైనా పొంతనుందా సార్? అలాగే సార్ ఇక సార్ ఐటీ రంగంలో విపరీతమైన పెట్టుబడులు వస్తా ఉన్నాయనేటువంటి మాట గతం నుంచి వింటూనే ఉన్నాం సార్. కానీ 40% ప్రాజెక్టులు అసలు ల్యాండ్ అవుతలేవు సార్ ఇక్కడ. ఇంకా ఇక ఇది అసలు విషయం సార్. ఇక ఇప్పటి నుంచి జర మిత్రులు చాలా జాగ్రత్తగా వినాలి. 2023లో సార్ ఐటీ ఎక్స్పోర్ట్ సార్ 2,41,275 కోట్లు సార్ తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ మనం చెప్పుకునే దాంట్లో సార్ 2024లో 2,68,233 కోట్లు అని చెప్పుకున్నాం సార్. తాజాగా 3,31,000 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర అని చెప్తా ఉన్నాం సార్. సార్ ఎంత విచిత్రం అంటే సార్, ఇగో ఇది సార్ 2025 తమరే ఆ రోజు వేదిక మీద కూర్చున్నారు సార్. గవర్నర్ గారి ప్రసంగం సార్, ఇది జిష్ణుదేవ్ వర్మ గారి ప్రసంగం సార్ 2025 సార్. 2025 ప్రసంగంలో సార్ ఇక్కడ
ఇందులో ఏం చెప్పిందంటే సార్, దీంతో పాటు ఇగో సార్ ఇక్కడ 2024లో 9,46,285 ఉద్యోగాలు ఉన్నాయి సార్ ఐటీ రంగంలో మన దగ్గర. 9,46,285 ఉద్యోగాలు సార్. ఇప్పుడు తాజా ప్రసంగంలో ఏం చెప్పుకున్నాం తెలుసా సార్? ఎన్ని ఉద్యోగాలు అని చెప్పినామంటే మన ప్రభుత్వం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది సార్. ఒక్క ఏడాదిలోనే దాదాపు 7,285 ఉద్యోగాలు పోయినాయి అని చెప్తుంది సార్ ఈ ప్రసంగం. ఐటీ రంగంలో 7,285 ఉద్యోగాలు పోయినాయి ఒక ఏడాదిలోని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా తెలుస్తా ఉంది సార్. ఇది సార్ ఇంక అంతేకాదు సార్, ఇంకో సిక్కేమో ఉద్యోగాలు పోతుంటే మనం 3 ట్రిలియన్ ఎకానమీ వైపు పోతా ఉన్నాం సార్. ఇక అధ్యక్ష, పోయిన ఏడాది గవర్నర్ గారి ప్రసంగంలో సార్ దేశంలోనే రికార్డు స్థాయిలో మనం ధాన్యం ఉత్పత్తి చేసుకున్నామని చెప్పుకున్నాం సార్. ఇగో సార్, ఇది పోయినసారి గవర్నర్ గారి ప్రసంగం సార్. ఈ ప్రసంగంలో పేజ్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 11లో ఏం రాసి అప్పుడు ఏం చదివారు గవర్నర్ గారు అంటే 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డుతో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది. అప్పుడు నేను కూడా సపోర్ట్లు కొట్టినా సార్, వాస్తవం ఇది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు సార్? అప్పుడేమో 260 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పుడేం చెప్తా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులు. పోయిన ఏడాది కంటే ఈసారి దిగుబడి తగ్గిందని చెప్తా ఉన్నారు సార్ గవర్నర్లు ప్రసంగంలో. ఇవి గవర్నర్ గారు లెక్కలే సార్. అధ్యక్ష, పోయినసారి కంటే ఈసారి దిగుబడి 23.13 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది అని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా బయటపడ్డారు సార్. ఇగో ఇవన్నీ బయట పెట్టినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి సార్ ఈ విషయంలో. సార్ ఇంకొకటి సార్, తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైనటువంటి విషయం సార్. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 17.82 లక్షల రూపాయలని చెప్పారు సార్. దీంట్లోనే సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4,18,931 రూపాయలు పర్ క్యాపిటల్ అని చెప్పారు సార్. ఇది కేవలం అంకెలు చెప్పడం కాదు సార్. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము 2025లో చేపట్టినటువంటి కులగణన రిపోర్టు తప్పు అని చెప్తా ఉంది సార్ ఈ సంఖ్యలు. సార్ ఇక్కడ 17,82,000 డివైడెడ్ బై పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4,18,931 వేస్తే సార్ టోటల్ జనాభా ఇది వేస్తే 4,25,00,000 మంది జనాభా వస్తుంది సార్ మన దగ్గర. మరి మన ప్రభుత్వం ఏమో 3,74,00,000 మంది ఉన్నారని ప్రభుత్వం చెప్పారు. మరి ఈ 50 లక్షల మంది ఆడికెళ్ళి వచ్చిరో తెలియదు సార్. ఇక ఈ ప్రభుత్వం చెప్పిన లెక్కలు సార్. సార్ ఇక ఇంకొకటి సార్, 2025 గవర్నర్ గారి ప్రసంగంలో సార్ రైతు రుణమాఫీ సార్, రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి సార్ గత ప్రభుత్వం ఒకే పరీక్ష రాసి 2 సార్లు మార్కులు వేసుకుంది సార్. 2025 ప్రసంగంలో సేమ్ అంకెలు సేమ్ లెక్క, 2026 ప్రసంగంలో సేమ్ అంకెలు సేమ్ లెక్క సార్. మరి ఇప్పుడు కొత్తగా రైతాంగం తీసుకున్నటువంటి అప్పుల గురించి గవర్నర్ గారి ప్రసంగంలో లేదు సార్. వాటిని మాఫీ చేస్తారా చేయరా అనేటువంటి విషయం అందులో కనిపించట్లేదు సార్. ఇక సార్ ఇక అవే సార్ కొద్దిగా సమయం పడుతుంది సార్. ఇక అయితే గత గవర్నర్ గారి ప్రసంగంలో సార్ పాయింట్ నెంబర్ 14లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పథకం పెట్టి భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పారు సార్. పథకాన్ని ప్రారంభించిన ఏడాదిలోనే సార్ ఎక్కడ ఒక్కరికి కూడా లబ్ధిదారునికి ఇవ్వకుండా భూమి లేని పేదలకు ఒక్కరికి అనా పైసా ఇవ్వలేదు సార్. ఇప్పటికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పథకం ప్రారంభించి జీవ సమాజ్ చేశారు సార్. సార్ ఇక 2025 నాటి గవర్నర్ ప్రసంగంలో సార్ ఇవే అంకెలు చెప్పారు, ఇదే కథ ఇదే స్టోరీ సార్. సార్ ఇక్కడ తెలంగాణలో
రేషన్ కార్డుల కథ సార్ చాలా విచిత్రమైనటువంటి లెక్కలు సార్. తెలంగాణలో రేషన్ బియ్యం సరఫరా కాని ఇండ్లు 4.7% సార్. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. 95.3% ఇళ్లకు రేషన్ బియ్యం పోతున్నాయి సార్. 95.3% మంది ప్రజలు కంట్రోల్ బియ్యం మీద బతుకుతా ఉన్నారు సార్ మన తన. మరి దేశం ముందుకు పోతుందా వెనక్కి పోతుందా తెలియదు సార్. సార్ ఇక్కడ 2015లో సార్ 2015లో 87.57 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి సార్. 2026 వచ్చేసరికి 1,05,00,000కు చేరినాయి సార్ రేషన్ కార్డులు. 1,05,00,000కు చేరినాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 2015లో 2.86 కోట్ల మంది రేషన్ బియ్యం తిన్నారు సార్. ఇప్పుడు సార్ 3,38,00,000 మంది తింటా ఉన్నారు సార్. 3,38,00,000 మంది రేషన్ బియ్యం తింటా ఉన్నారు సార్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 52 లక్షల మందిని పేదవాళ్ళుగా తయారు చేసినామని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి చెప్తా ఉన్నాయి సార్. విచిత్రం ఏంటంటే సార్ తెలంగాణ మొత్తం జనాభా సర్కార్ లెక్కల ప్రకారం 3,54,77,554 సార్. రేషన్ బియ్యం తింటున్న వాళ్ళు 3,38,00,000 అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టిస్తారు. ఇక మిగిలింది 16 లక్షల మందే సార్. మిగిలింది 16 లక్షల మందే సార్. వాళ్ళేం పాపం చేసిరు సార్. వాళ్ళకు కూడా ఇచ్చేస్తే సంపూర్ణ రేషన్ కార్డుల తెలంగాణ, సంపూర్ణ పేదరిక తెలంగాణగా మనం సమర్పించుకోవచ్చు సార్. సార్ ఈ లెక్కలన్నీ సరిపో అధ్యక్ష. మనం రాష్ట్రం ఏ పేదరికం వైపు ఎట్లా బుల్లెట్ ట్రైన్ అంత వేగంగా దూసుకుపోతున్న సంగతి సార్. ఇక 43వ పాయింట్ చూస్తే సార్ 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు సార్. ఇందిరా ఇల్లు 1,25,464 ఇండ్లను కనీసం పునాది కూడా తీయలేదు సార్. ఇంకా కనీసం పునాది తీయలే. ఇందిరమ్మ ఇళ్లకు పునాది కూడా తీయలే. 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి 5,073 కోట్ల రూపాయలు విడుదల చేశారు సార్. ఇంకా 17,427 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సార్. నెలాఖరు అయిపోయింది సార్. ఆర్థిక సంవత్సరం అయిపోయింది. మరి ఇప్పుడు కొత్తగా పెట్టుకునే టార్గెట్ ఏంది? కొత్త టార్గెట్లో ఈ పాతవి కలుపుతారా? ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ లో పాత పైసలు కొత్త పైసలు కలిపి ఇందిరమ్మ ఇల్లు ఇంకా శరవేగంగా చేస్తారా లేదా అనేది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఉండాల్సింది అధ్యక్ష. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి 44వ దాంట్లో పెట్టుకున్నారు సార్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 6.52 కోట్ల పని దినాల ఉపాధిని కల్పించినామని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది సార్. సార్ ఇది ఎంత బాధాకరం అంటే సార్, ఇగో ఇది సార్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 సార్, పేజ్ నెంబర్ 149 సార్. ఇది ఇందులో ద MGNREG స్కీమ్ ప్రొవైడెడ్ వేజ్ ఎంప్లాయీస్ టు 40.62 lakh seekers generating 12.09 crore persons day. 12,09,00,000 పని దినాలను కల్పించడం అని చెప్పి 2024లో ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో పెట్టింది సార్. ఇదే ప్రభుత్వం సార్ 2025 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఏం పెట్టింది సార్? 10,70,00,000 పని దినాలను కల్పించినామని చెప్పి పెట్టింది సార్. 2004లో 12 కోట్ల పని దినాలు, 2005లో 10 కోట్ల పని దినాలు. తాజాగా సార్ ఇందులో గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టింది సార్ 6.52 కోట్ల పని దినాలంటే సార్ 5,57,00,000 పని దినాలను పేదవాళ్ళకు దూరం చేసింది సార్ ఈ ప్రసంగం ద్వారా. ఈ ప్రసంగంలో కనిపిస్తా ఉంది సార్ క్లియర్ గా. నేను కొత్తగా చెప్తుంది కూడా కాదు సార్. అంటే ఈ ప్రభుత్వం NREGS స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో పేదవాళ్లను ఆ పథకానికి దూరం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. దానికి కారణాలు వేరే కావచ్చు సార్. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ల పేర్లు మార్చి వాటాలు మొత్తం మీరే చూసుకోవాలనేటువంటిది ఇవి కావచ్చు, నేను కాదంటలేను సార్. కానీ పేదవాళ్ళకు మాత్రం ఈ పని దూరం అయిపోతా ఉంది సార్. ఒకప్పుడు కరువు పనిగా చెప్పుకుంటున్నటువంటి ఈ పనికి అసలు ఈ కరువు పనే కరువులో పడ్డా సార్. సార్ ఇంకా కంక్లూడ్ చేయండి. చేస్తాను సార్. ఇంకా సార్ ఇక 46వ పాయింట్ చూసుకుంటే సార్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉచిత ప్రయాణాలు చేసిందని ఇవాళ పొద్దున కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సార్.
ఓకే సార్, కాదంటలేం, మంచి కార్యక్రమం చేయాలి. ఈ స్కీమ్ ఎల్లకాలం బతకాలి. మా ఆడబిడ్డలందరూ ఫ్రీగా ఉచిత బస్సుల్లో తిరగాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. సేమ్ టైం ఆర్టీసీ బతికితే ఇది జరుగుతుంది సార్. ఆర్టీసీ బతికితే ఇది జరుగుతుంది. సరే, ఇన్ని కోట్లకు సంబంధించిన 9,222 కోట్ల బస్సు కిరాయిలు ఆదా చేసినామని మనం ఇందులో చెప్పుకున్నాం సార్. మరి ఇంతమంది డబ్బు ఆర్టీసీకి ముట్టిందా లేదా అనేది మాత్రం ఇందులో చెప్పలేదు సార్. ఈ ఆర్టీసీకి ఇప్పటికే మనం అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినాం సార్. ఇది బతకాలంటే సార్ ఇది ప్రభుత్వంలో విలీనం చేయాల్సినటువంటి అవసరం ఉండే ఆర్టీసీని. అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2 పెండింగ్ పిఆర్సీస్ ఉన్నాయి సార్, అవి చేయాల్సి ఉండే. పేమెంట్స్ పెండింగ్ డ్యూస్ ఉన్నాయి, అన్కండిషనల్ జాబ్ సెక్యూరిటీ, ఇట్లా అనేకమైనటువంటి డిమాండ్లు అక్కడ వస్తా ఉన్నాయి సార్. ఇక ఆర్టీసీలో సంఘం లేదు. ఇప్పుడు ఆర్టీసీలో సంఘాలు లేవు, ఏమీ లేవు సార్. వాటిని దిగ్విజయంగా ఖతం చేసింది గత గవర్నమెంట్. ఇప్పుడు ఎంప్లాయీ కస్టమర్స్ ఎవరికి చెప్పుకోవాలో చెప్పే పరిస్థితి లేదు, అగమ్య గోచరంగా ఉంది. ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసుకునేటువంటి ప్రక్రియను చేపడతారా లేదా అనేటువంటి అంశం గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టత లేదు. గత ప్రభుత్వం చేయలే, ఓకే, మనం చేస్తామని చెప్పినాం, అది చేస్తామా లేదా అనేది కూడా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. సార్, ఇక్కడ ఆర్టీసీ అప్పులు 10,000 కోట్ల దాకా ఉన్నాయి సార్. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఉచితంగా రవాణా పాసులు ఇస్తుంది, వాటి సబ్సిడీలు చెల్లించదు వాటికి. ఇవాళ ఆర్టీసీ ఇన్ని నష్టాలకు చెందడానికి కారణం కూడా ప్రభుత్వాల వ్యవహారమే సార్. మరి ఇప్పుడు మన ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఉచిత ప్రయాణాలు చేయిస్తా ఉన్నాం. ఈ చేయించినటువంటి సందర్భంలో దానికి ఏంటంటే బర్రెకు పాలు పిండుడు కరెక్టే ఉంది, కానీ గడ్డి వేయకపోతే బర్రె చచ్చిపోతుంది సార్. ఇప్పుడు పాలు పిండుతా ఉన్నది ప్రభుత్వం, మరి ఆ బర్రెకు గడ్డేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. నేను ఉదాహరణ మాత్రమే చెప్తా ఉన్నా సార్. ఇక 2025లో సార్ గ్యాస్ సబ్సిడీ కింద 500K గ్యాస్ సిలిండర్ అని చెప్పినాం సార్ పోయిన ఏడాది. సార్ 2024లో 43 లక్షల కుటుంబాలకు సార్, 43 లక్షల కుటుంబాలకు అని గవర్నర్ గారి ప్రసంగంలో సార్. ఎప్పుడు 2025లో. ఇప్పుడు తాజాగా 2026 నాటికి దాదాపు సార్ 10,000 కుటుంబాలు తగ్గిపోయినాయి సార్, లబ్ధిదారుల కుటుంబాలు. ఈ ప్రసంగంలో 10,000 కుటుంబాలు తగ్గిపోయినాయి. అంటే స్కీమ్ లో అర్హులు ఎందుకు తగ్గిపోయారో అర్థం కాలేదు సార్. సార్ ఇక కంక్లూడ్ చేయండి సార్. చేస్తున్నా సార్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పాను అనుకుంటున్నాం సార్. ఒక వయసు సార్ 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మనం జరగబట్టినా 1 కోటి మంది వెళ్ళారు సార్. అమ్మమ్మలను తాతమ్మలను కోటీశ్వరులను చేస్తున్నైతే కుదరదు సార్. ఏమైనా మహిళా శక్తిని చేయాలంటే అంతమంది ఉన్నారా లేరా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక సార్ ఇంకా గమ్మత్ విషయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి కూడా అనేకమైనటువంటి విషయాల్లో సార్ దివ్యాంగుల కోసం సార్ గత ప్రభుత్వం చేసిన మోసమే కనిపిస్తా ఉంది సార్. ఇక్కడ సార్ మనము ఈ ప్రభుత్వాలు చేసినటువంటి సార్ ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక సార్. ఇది సార్ ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ప్లస్ ఇప్పుడు కూడా సార్ కొనసాగుతా ఉంది. అది ఆడబిడ్డలు సార్ హై స్కూళ్ళలో చదివేటువంటి ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్స్ ఇస్తారు సార్. శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా సార్, ఆ శానిటరీ ప్యాడ్లకు సంబంధించినటువంటి డబ్బు సార్, ఆ డబ్బును ఖర్చు పెట్టకుండా వాపస్ తీసుకున్నారు సార్ వీళ్ళు కలిసి. శానిటరీ ప్యాడ్ల డబ్బు సార్ 44 కోట్ల రూపాయల శానిటరీ ప్యాడ్ల డబ్బు సార్, దాన్ని ఖర్చు పెట్టకుండా వాపస్ తీసుకున్నారంటే ఎంత దుర్మార్గం సార్ ఇది. బాత్రూంల డబ్బు సార్, సార్ ఇగో బాత్రూంల డబ్బు సార్, పిల్లలకు స్కూళ్ళల్లో బాత్రూంలు కట్టిమని చెప్పి డబ్బు వస్తే సార్ ఆ డబ్బులు కూడా సార్ ఇగో సార్ ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు సార్. ఇది బాలికల మరుగుదొడ్ల నిర్మాణం సార్, ఈ పథకం కింద మరుగుదొడ్లకు బడ్జెట్ లో కేటాయిస్తే సార్ 1 కోటి రూపాయలు కేటాయిస్తే 95 లక్షలు వాపస్ తీసుకొని పోయారు సార్ గతంలో. సార్ ఇప్పుడు కూడా అది కొనసాగుతాం సార్. స్కూళ్ళల్లో బాత్రూంల పైసలు, ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల పైసలు, ఇగో సార్ బీడీ కార్మికుల పెన్షన్ పైసలు, ఆఖరికి సార్ దేవుళ్ళ పైసలు కూడా ఖతం అయిపోయినాయి సార్. ఈ 4 లెక్కలు ఇందులో నా ఒక్క లెక్క లేదు, ఒక అక్షరం లేదు సార్. ఇది కాదు లెక్కలు ఇవన్నీ సార్. దేవుళ్ళ కోసం 2014-15లో 26 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి
13 కోట్లు పెట్టి సార్ మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే సార్ 132 కోట్ల రూపాయలు దేవుళ్ళ సొమ్ము కూడా వాపసు పోయింది సార్. సార్ ఇంకా చాలా భయంకరమైనటువంటి వాస్తవం ఏంటంటే సార్, సార్ ఈ సభ ఆమోదం లేకుండా నిధులు ఖర్చు కావడానికి వీల్లేదు సార్. ప్లీజ్ నిధులు ఖర్చు కావడానికి వీల్లేదు. కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఈ సభకు తెలవకుండా ఖర్చు అయినాయి సార్. 1,00,000 కోట్ల రూపాయలు ఈ సభకు తెలవకుండా ఖర్చు అయినాయి. దాని మీద ఎంక్వైరీ జరగాలి సార్. నేను దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇస్తాను సార్. సార్ ఇంకా కంక్లూడ్ చేయండి. సార్ కంక్లూడ్ చేస్తాను సార్. ఇక్కడ సార్ హ్యాండిక్యాప్ సార్ వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సార్. వాళ్ళ వెల్ఫేర్ కోసం సార్ ఇక్కడ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్లకు నిధులు కేటాయించి వాపస్ తీసుకుపోయినారు సార్. ఎట్లా బతుకుతారు సార్ ఈ పేదోళ్ళంతా? వీళ్ళ కోసం కదా సార్ చేయాల్సింది. ఇగో ఎస్టీల పెన్షన్ డబ్బులు వాపస్ తీసుకుపోయారు సార్. ఎస్సీల పెన్షన్ డబ్బులు సార్ ఇగో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎండోమెంట్ కి సంబంధించి ఒక్కటి కాదు సార్. ఈ ప్రభుత్వం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఇవన్నీ సత్యదూరాలన్న మాట వాస్తవం సార్. ఈ లెక్కలు, ఈ బడ్జెట్ లెక్కలు, ఈ ప్రసంగాలు ఇవన్నీ కూడా 100కు 100% ఈ లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదు సార్. ప్రతిసారి వాళ్ళు చేసిన తప్పును వీళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో మట్టి కప్పడం తప్ప ఇంకొకటి అంతకంటే ఎక్కువ ఏం లేదు సార్. ప్లీజ్ సార్ ఇక్కడ ఇదే తెలంగాణ రాష్ట్రంలో సార్ దివ్యాంగుల పరిస్థితి ఇట్లా ఉంటే సార్ సార్ యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి పెట్టాం సార్. సార్ పెట్టండి సార్, తప్పదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టాం సార్. చాలా కీలకమైంది సార్. దయచేసి సభ వినాలి సార్ ఇది. ఎందుకంటే 119 స్కూళ్లు పెట్టుకుంటా ఉన్నాం సార్. 200 కోట్లు పెడతా ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మీ కన్నీళ్ళు వస్తాయి సార్ ఈ మాట చెప్తే. గురుకులాలలో కేజీబీవీలలో అక్కడ ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు సార్. అనాథ పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే మేము కూడా అక్కడక్కడ చేర్పిస్తున్నాం సార్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి సార్. ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుపోతారు సార్. ఇప్పుడు అనాథ పిల్లల్ని ఎవరు తీసుకుపోవాలి?